హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు కళ్యాణ్. ఈరోజు మనం నిష్పత్తి అనుపాతాల నుండి మరికొన్ని ప్రీవియస్ పేపర్ క్వశ్చన్స్ని కొంచెం మరీ డిఫికల్ట్ కాదు, మరీ ఈజీ కాదన్న లెవెల్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అలాంటివి సాల్వ్ చేద్దాం. అదేంటో చూద్దాం. సో క్వశ్చన్ ఏంటి అంటే 10,500 రూపాయలని 10,500 ఏబిసిలు A/B = 2:3 మరియు B/C = 4:5 నిష్పత్తిలో పంచుకుంటే B ఎంత డబ్బు పొందుతాడు? మొట్టమొదట పంచుకోవాల్సిన డబ్బు ఎంత చూడండి, 10,500. ఓకే, 10,500 డబ్బు పంచుకోవాలి. ఓకే, అయితే దీంట్లోని ఏబీలు పంచుకునే నిష్పత్తి ఏంటట? 2:3. అంటే A/B = 2:3 అని. అలాగే B/C ఎంత ఇచ్చాడు? 4:5. 4:5 ఇచ్చాడు. ఏబి మరియు బీసీలు పంచుకున్న నిష్పత్తులు. ఓకే, అయితే ఇక్కడ మనకు తెలియాల్సిందల్లా ఒకటే, ఈ 10,500లో ఎవరెవరి వాటాలు ఉన్నాయి? మొత్తం డబ్బు అనమాట. అంటే ఏ వాటాలు ఉన్నాయి? బి వాటా ఉంది, సి వాటా ఉంది. అంటే ముగ్గురికి సంబంధించిన డబ్బు ఈ 10,500. అయితే దీన్ని మొదటి నిష్పత్తిలో పంచొచ్చా అంటే పంచకూడదు. కారణం ఏంటి? ఇందులో ఏబీలకు సంబంధించిన వాటాలు ఉన్నాయి కానీ సి వాటా లేదు. అంటే ఏబీల తాలీ పార్ట్స్ మాత్రం ఉన్నాయి. అలాగే రెండో నిష్పత్తిలో పంచొచ్చా అంటే దానిలో కూడా పంచకూడదు. ఎందుకు? ఇందులో బీసీల వాటాలు ఉన్నాయి కానీ ఏ వాటా లేదు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైపోయింది? ఇక్కడ ఏ మరియు బి మరియు సి అందరికీ కలిపి ఒకే నిష్పత్తిలో అందరి వాటాలు ఉండే విధంగా మనం తీసుకుంటే అది పంచుకోవచ్చు. అంటే మొట్టమొదటి మనం చేయాల్సిన పని ఏంటి అంటే అందరి వాటాలని కలిపి ఒకే నిష్పత్తి వేసుకోవాలి. ఇక్కడ కంబైన్డ్ రేషియో మీకు ఒక మైండ్లోకి వచ్చేయాలి. సంకీర్ణ నిష్పత్తి అంటాం దాన్ని, సంకీర్ణ నిష్పత్తి. సో కంబైన్డ్ రేషియో కావాల్సిన కండిషన్ ఏంటి? చూడండి, ఇక్కడ బి కంటిన్యూషన్ అయింది అంటే దాని అర్థం ఏంటి? ఏబి బీసీ అలా కంటిన్యూ అయినప్పుడు మనం ఏం రాసుకోవచ్చు? A/B/C రాసుకోవచ్చు. కానీ ఇక్కడ 3, 4 కంటిన్యూషన్ ఉందా అంటే ఈ రెండు సమానంగా ఉన్నాయా? లేవు. అప్పుడు మనం ఏం చేయాలి? ఇదివరకు నేను చెప్పాను ఒక చిన్న మెథడ్. ఏంటది? A/B/C కట్టాలి అంటే 4 × 2 8, 4 × 3 12, అలాగే 5 × 3 15. అంతేనా? ఇలాగ ఒక రివర్స్లో ఎన్ లాంటిది. ఓకే, సో ఒకసారి చూడండి. ఇప్పుడు ఏబిసిల యొక్క వాటాలు ఇందులో ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఏమైనా క్యాన్సిలేషన్ ఉందా? లేదు. ఓకే, అయితే మొత్తం డబ్బు పంచుకోవాల్సింది ఎంత అంటే 10,500. దీన్ని బట్టి ఎవరి వాటా కట్టాలి? మనం బి యొక్క వాటా కట్టాలి. అంటే ఎంత? 12 వాటాల డబ్బు కావాలి. అంతేనా కాదా? అయితే నేను ఇక్కడ ఒకటే చెప్తున్నాను, పొరపాటున ఆప్షన్స్ ద్వారా వెళ్తే దొరికి వచ్చేమో ఆన్సర్. కాబట్టి ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్లో మనకేమి ఇచ్చాం? 2,400. సెకండ్ ఆప్షన్ మనకేమి ఇచ్చాడు? ఓకే, 3,600. థర్డ్ ఆప్షన్ ఏమి ఇచ్చాం? 4,800. ఫోర్త్ ఆప్షన్ 4,200. 4,200 ఇచ్చాడు లాస్ట్ ఆప్షన్. అయితే ఆప్షన్స్ ద్వారా ఎలా వెళ్ళాలి? మళ్ళీ పాత పద్ధతి. ఏంటది? ఇందులో మనకి బీకి వచ్చే డబ్బు వాటాలన్నీ 12. అయితే ఈ 12 వాటాల డబ్బు ఎప్పుడైనా సరే 12 యొక్క గుణిజం అవుతుంది. అంతే కదా? అంటే 12 యొక్క మల్టిపుల్ అవుతుంది. పొరపాటున ఒకటే 12 తాలూకు మల్టిపుల్ ఉంటే అది ఆన్సర్ అయిపోతుంది. ఇంక ఈ 10,500 తాలూకా ఊసి పట్టాల్సిన, అంటే దీని జోలికి పోవాల్సిన అవసరం లేదు. అయితే 12 తాలూకు మల్టిపుల్ ఒకటే ఉందో ఎక్కువ ఉన్నాయో చూడండి. ఇందులో చూస్తే 3 12 తాలూకు మల్టిపుల్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇంకా అది వేస్ట్. అంటే 12 తాలూకు ఇది కూడా 12 యొక్క గుణిజమే, ఇది కూడా 12 యొక్క గుణిజమే, ఇది కూడా 12 యొక్క గుణిజమే. ఓకే, ఇది మాత్రమే కాదు. అంటే ఫిల్టర్ అయిన ఆప్షన్ ఒక్కటి మాత్రమే. కాబట్టి వెరిఫికేషన్ వల్ల సుఖం లేదు. అంటే వెరిఫికేషన్ వల్ల మనకేం ప్రయోజనం లేదు. ఇప్పుడు ఏం చేస్తాం? లెక్క చేసేది. లెక్క ఏంటి? మళ్ళీ ఇంకా పాత పద్ధతి. ఏంటది? 15 + 12 ఎంత అంటే మొత్తం డబ్బు ఎంత? 10,500. కాబట్టి 15 + 12 27. 27 + 8 ఎంత? 35. అంటే మొత్తం ఇవన్నీ కలిపితే 35 వాటాలు ఉంది. 35 భాగాల డబ్బు మనకి ఎంత అయింది? 10,500. ఓకే, అప్పుడు మనకి బి యొక్క భాగాలన్నీ 12 భాగాలు.
ఓకే, సో ఎప్పుడు ఒకే విధంగా కట్టి 12/35 ఈ 12/35 ఇంటూ 1500 వేసి ఇది 300 టైమ్స్ అని కొట్టి 12 × 300 3600 అని చెప్తాం. ఓకే, అంతేనే కదా. 35 300 10,500 కదా, అంటే 35 3 105 పక్కన 2 సున్నాలు. ఓకే, సో 12 × 3 300 ఎంత 3600. కాబట్టి మనకు ఆప్షన్ నెంబర్ 3 ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఆప్షన్ నెంబర్ 3 ఆన్సర్ అవుతుంది. అయితే నేనేమంటున్నానంటే ఇలా క్యాలిక్యులేషన్ల కంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు చూడండి 35 ఎన్ని టైమ్స్ చేస్తే 10,500 అవుతుంది. 300 టైమ్స్ చేస్తే అవుతుందా లేదా, అంటే 300 రెట్లు చేయాలి. అంటే 35ని 300తో గుణిస్తే 10,500 వచ్చింది. మరి అది కూడా 12ని కూడా ఎన్ని రెట్లు చేయాలి, అప్పుడు 300 రెట్లు చేయాలి. 300 రెట్లు అంటే ఎంత అయింది, 12 300 3600. ఓకే, ఈ విధంగా మనం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే, 35ని 300 టైమ్స్ చేస్తే 300 రెట్లు చేస్తే మనకి ఎంత వచ్చింది, 10,500 వచ్చింది. అప్పుడు 12ని కూడా 300 రెట్లే చేసామనుకోండి, అప్పుడు 3,600 వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3. ఈ విధంగా మీరు ఆలోచించవచ్చు. ఓకే, సో కాబట్టి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 28,600 28,600 మొత్తాన్ని A, B, Cలకు 3/4:4/5:5/6 నిష్పత్తిలో పంచవలెను. అప్పుడు B యొక్క వాటా రూపాయల్లో. ఓకే, సో ముందు ఆప్షన్స్ రాసుకుందాం. ఏంటది, 9,600, అలాగే 12,000, అలాగే ఇంకొక ఆప్షన్ ఎంత అవుతుంది, 9,000 10,000 9,000 10,000. ఆప్షన్ నెంబర్ 1 2 3 4. ఓకే, సో ఏబి ఎవరెవరు పంచాలట, ABC. ఇగో చూడండి, ABC వీళ్ళకి ఏ నిష్పత్తిలో పంచాలి, 3/4 4/5:5/6 నిష్పత్తిలో పంచాలి. పంచవలసిన మొత్తం ఎంత అంటే 28,600 పంచాలి. ఓకే, 28,600 రూపాయలు పంచవలసిన మొత్తం డబ్బు. క్లియర్. అయితే ఇప్పుడు మనకి నిష్పత్తిలో పదాలు ఎప్పుడు ఇలా భిన్నాలు ఉంటే మనకు వర్కౌట్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి, నిష్పత్తిని కనిష్ట ధనపూర్ణ నిష్పత్తిలో ఉండే ప్రతి పదాన్ని, అంటే ఎవ్రీ టర్మ్ ఆఫ్ ద రేషియో కనిష్ట ధనపూర్ణాంకాన్ని మార్చాలి. అంటే ఎలా మారుస్తాం, మీకు అందరూ తెలిసిందే. ఎల్సిఎం అంటే వీటి హారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఎల్సిఎం చేత ప్రతి పదాన్ని గుణించేయాలి. ఎల్సిఎం ఎంత అవుతుంది, ఇక్కడ 4 ఏంటంటే అవి 4 5 6 వీటన్నిటికీ ఎల్సిఎం ఎంత అవుతుంది, 60 అయినా కాదా. ఎల్సిఎం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, మళ్ళీ తీసుకోండి పెద్ద నెంబర్ ఏంటి 6 తాలూకు టేబుల్ చదవండి. 6 1 6 4 చేత భాగించబడదు, 5 చేత భాగించబడదు. కాబట్టి 6 2 12. మళ్ళీ నెక్స్ట్ నెంబర్ 4 చేత భాగించబడుతుంది కానీ 5 చేత భాగించబడదు. 6 3 18. 18 కూడా దేని చేత భాగించిన 18 కూడా 2 చేత భాగించబడదు. 6 4 24. ఓకే, ఇలా మనకి ఎక్కడి వరకు వెళ్తుందంటే 6 10 60 వచ్చినంత వరకు ఎవరి చేత భాగించబడదు. లేదా నార్మల్గా మీరు చేసుకున్నా సరే 4కి 5కి 6కి ఎల్సిఎం అనేది ఆటోమేటిక్గా ఏమైపోతుందంటే 60 అవుతుంది. ఓకే, సో కాబట్టి మనం 60 చేత వీటన్నిటినీ గుణించినట్లయితే ఎంత అవుతుంది, 60 × 3/4 = 60 × 4/5 = 60 × 5/6. ఓకే, అంటే 6 10 60 వచ్చినంత వరకు ఈ రెండింటి చేత భాగించబట్టలేదు కాబట్టి ఇక్కడ ఎల్సిఎం 60గా తీసుకున్నాం. ఓకే, లేదా 4 5 6 మీరు డైరెక్ట్ తీసుకున్నా సరే ఇలా మీరు కట్టేయచ్చు. ఇలా కట్టేసినా సరే మీకు ఎంత వస్తుందంటే 60 వస్తుంది. ఇక 2 2 2 4 5 2 3. అలాగే ఇప్పుడు చూడండి 5 3 15 15 2 30 30 2 60 సరిపోయింది కదా. సో కాబట్టి 60 అనేది దాని ఎల్సిఎం మల్టిప్లై చేస్తున్నాం. మల్టిప్లై చేస్తే ఇప్పుడు ఏమవుతుంది, 4 15 5 12 6 10. ఓకే, ఇంకా మనకి ఏమైనా కామన్గా ఉండే క్యాన్సిల్ అయ్యి ఉంటే చేయొచ్చు, లేదంటే ఆగిపోవచ్చు. ఇప్పుడు ఒకసారి చూడండి 15 × 3 45. అలాగే 12 × 4 48. అలాగే 10 × 5 50. వీటిలో కామన్ ఫ్యాక్టర్స్ ఎక్కడ లేవు కాబట్టి క్యాన్సిలేషన్ ఏం లేదు. ఏ యొక్క వాటాలన్నీ 45 వాటాలు, బి యొక్క వాటాలన్నీ 48 వాటాలు, సి యొక్క వాటాలు 50.
ఓకే, మొత్తం డబ్బు ఎంత అంటే 28,600. ఓకే, అయితే ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటి అంటే వాడు ఏమడిగాడు, బి యొక్క వాటా అడిగాడు. బి యొక్క వాటా ఏంటి, 48 భాగాలు, అంతేనా? 48 భాగాల సొమ్ము మనం కట్టాలి. అయితే మళ్ళీ ముందులాగే మనం ఏం చేస్తాం, ఆప్షన్ నుంచి వెరిఫై చేయడానికి ట్రై చేయొచ్చు. 48 యొక్క గుణిజం ఏదైనా ఉందనుకోండి దీంట్లోని, అది ఆన్సర్ అయిపోతుంది. 2-3 గుణిజాలు ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ లెక్క చేసేస్తాం. ఓకే, సో కాబట్టి 48 యొక్క గుణిజం ఇందులో ఎక్కడైనా ఉందేమో ట్రై చేస్తామా? కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి లెక్క చేసేయడమే బెటర్. అప్పుడు ఏంటవుతుంది మనకి ఇక్కడ మొత్తం ఎన్ని వాటాల డబ్బు ఇది, 45 + 48 93, 93 + 50 143. అంటే ఈ మూడిటి మొత్తం ఎన్ని వాటాలు, 143 వాటాలు. 143 వాటాలు ఎంత డబ్బు అయింది, 286 అంటే 28,600. ఓకే, అయితే బికి రావాల్సిన వాటాలన్నీ 48. ఒక్కసారి చూడండి ఇక్కడ ఈ 48/143 × 28,600 మీరు ఎలాగా కట్టుకోగలరు? కాబట్టి ఇలా నేనేం చెప్తున్నానంటే 143ని ఎన్ని రెట్లు చేస్తే లేదా ఎంత చేత గుణిస్తే 286 వస్తుంది? ఓకే, 2 చేత గుణిస్తేనే కదా, అంటే 200 రెట్లు చేస్తే సరిపోతుందా లేదా? చూడండి, 143ని ఎన్ని రెట్లు చేస్తే సరిపోయింది, 200 రెట్లు చేస్తే సరిపోయిందా లేదా? అంటే 48 యొక్క 200 రెట్లు ఎంత అవుతుంది అంటే ఎంత, 9,600 అంతే. అంటే దాని అర్థం ఏంటి, 143 200 అంటే 143 రెళ్ళు 286 కదండి. అంటే 200 ఏంటవుతుంది, 28,600 అవుతుంది. అంటే దీన్ని 200 రెట్లు చేసాం, అంటే దీని యొక్క 200 రెట్లు ఎంత అయితే 48 యొక్క 200 రెట్లు ఎంత అవుతుంది, 9,600 అవుతుంది. సో కాబట్టి ఆన్సర్ ఏంటి అవ్వాలి మనకి ఇక్కడ, ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అవ్వాలి, ఆప్షన్ నెంబర్ 1 ఆన్సర్. లేదా నార్మల్గా మీరు చేసుకుంటారా, ఎలా చేస్తారు, ఇదివరకు లాగే ఏంటి, 48 వాటాలు ఎంత అంటే 48/143 × 28,600. 143 ఎన్నిసార్లు పోతుంది, 200 సార్లు పోతుంది. ఇది 9,600. ఎలా అనుకున్నాం ఇష్టమే. మనకు కావాల్సింది ఏంటంటే స్మార్ట్గా క్యాలిక్యులేట్ చేయడం, అందుకోసం అలా చెప్పా. సో మీ అందరికీ అర్థమై ఉంటుంది, ఇది 200 రెట్లు అయితే ఇది కూడా 200 రెట్లు చేసేవని, లేదా ఇలా క్యాలిక్యులేట్ చేసుకున్నా మీ ఇష్టమే. సో కాబట్టి ఈ లెక్క ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ నెంబర్ 1. ఇంకో లెక్క చూద్దాం, చాలా సింపుల్ ప్రాబ్లం ఇది. 1.5:2.5 యొక్క సూక్ష్మ రూపం. సూక్ష్మ రూపం అంటే ఏంటి, సింప్లిఫై చేయమని. 1.5:2.5 ఇది యాక్చువల్గా దీనికి ఒక స్థానం తర్వాత బిందువు ఉంది, దీనికి ఒక స్థానం తర్వాత బిందువు ఉంది. సో నేనేమంటానంటే పూర్తిగా నాన్ మ్యాథ్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చెప్తాను. ఇప్పుడు ఏం చేస్తాం, ఏదైనా సంఖ్య 2.5 ఉందనుకోండి, ఏదైనా సంఖ్య 1 తర్వాత 0 చేత, అంటే 1 తర్వాత 0 వచ్చే విధంగా 10, 100 అలాగా 10 చేత ఏదైనా నంబర్ గుణించబడితే దశాంశ బిందువు అనేది ఒక స్థానం కుడిపక్కకి జరుగుతుంది. ఒక స్థానం కుడిపక్క జరుగుతుందంటే అర్థం ఏంటి, 25.0 అంటే 25 అని అర్థం, అంతేనా? 100 చేతి గుణించామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 2 స్థానాలు కుడిపక్క జరుగుతుంది, అంటే ఏంటి 250.0 అంటే 250 అవుతుంది. ఇది మనకు అందరికీ తెలిసిందే. సో కాబట్టి మనం ఈ నిష్పత్తిలో గల 2 పదాలని 10 చేతి గుణించేద్దాం. అంటే ఎంత, 1.5 × 10, 2.5 × 10. ఇప్పుడు ఇలా చేయడం వల్ల పాయింట్ పోయినట్టే కదా, ఎందుకు 15.0 అంటే 15 అయిపోతుంది. ఇది 15, ఇదంతా 25, ఇదంతా 5 యొక్క మల్టిపుల్సే కదా ఈ రెండును. కాబట్టి 5 3 5 5. కాబట్టి మన సింప్లిఫైడ్ నిష్పత్తి ఎంత అయింది, 3:5 అయింది. సో కాబట్టి ఆప్షన్ నెంబర్ ఎంత, 3. సో ఆప్షన్ నెంబర్ 3 మన ఆన్సర్ అనమాట. ఇది చాలా సింపుల్ లెక్క, అయినా సరే సూక్ష్మీకరించలేని వాళ్ళు ఉండొచ్చు కాబట్టి చెప్పాను. ఇంకో లెక్క, 8:20 ఈజ్ యాజ్, ఓకే, 14:? ఓకే, 14:? ఈ ఈజ్ యాజ్ అనే పదానికి అర్థం ఏంటని చెప్పాను, ఈ సింబల్కి అర్థం ఏంటని చెప్పాను, ఈక్వల్ టు అని.
ఈ రెండు ఒకే నిష్పత్తులని చూపించడం, అంతకంటే ఇంకేం లేదు. సమాన నిష్పత్తులను చూపెట్టడానికి ఈజ్ యాజ్ అంటారు, దాన్ని ఈక్వల్ టు పెట్టి మనం చెప్పొచ్చు. సో ఈ రెండు నిష్పత్తులు సమానం అంటే ఇందులో పదాలన్నీ ఎలా ఉంటాయని చెప్పాం, అనుపాతంలో ఉంటాయని చెప్పాం. అంటే అర్థం ఏంటి, A/B = C/D అయినప్పుడు ABCDలు అనుపాతంలో ఉంటే అంచెముల లబ్ధం మధ్యముల లబ్ధానికి సమానం అవుతుంది. AD = ఏంటి అవ్వాలి, BC. ఇది అంచెములు అంటాం, వీ రెండింటిని మధ్యములు అంటాం. సో అక్కడ AD = BC అవుతుంది. సో ఇప్పుడు ఏంటి అవుతుంది మనకి, 8 × (8 × 20 × 14 అంతేనా, 20 × 14. ఈ 8 ఎటు ఇలా పోతుంది కాబట్టి ఇక్కడి నుంచి క్యాన్సిల్ చేసేద్దాం. ఇక్కడ 4 2 4 5లు, ఓకే. ఇక్కడ 2 1లు 2 7లు. అంటే ఈ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు ఎంత అయింది, ఇటువైపు ఇంకేం మిగలలేదు కదా, 5 × 7 కదా, 5 ఏళ్ళు ఎంత 35. సో ఈ క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత అయింది, 35 అనమాట. సో 35 అంటే మనకి ఆప్షన్ నెంబర్ ఎంత ఉంది, 1. సో ఆప్షన్ నెంబర్ 1 మన ఆన్సర్. 169:81, 169:81 ఈజ్ యాజ్ 100 క్వశ్చన్ మార్క్, సారీ 100 క్వశ్చన్ మార్క్. ఓకే, మళ్ళీ ఈజ్ యాజ్ అనే పదానికి అర్థం ఏంటని చెప్పాము, ఈక్వల్ టు అంటే ఇవి అనుపాతంలో ఉన్నాయని అర్థం. అనుపాత ధర్మం ఏంటి, లా ఆఫ్ ప్రపోర్షన్, అంచెముల లబ్ధం ఈక్వల్ టు మధ్యముల లబ్ధం. అంటే క్వశ్చన్ మార్క్ ఇంటూ 169 = 81 × 100. ఓకే, సో దిస్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 81 × 100 / 169. 81 × 100 / 169 కదా. ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి, ఇది 81 100 / 169 అంతేనా, అంటే 8100 / 169. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు మీకు ఇక్కడ ఆప్షన్లో ఏది ఇలా ఇచ్చినట్టు కనబడదు, కానీ మీరు తెలివిగా ఆలోచిస్తే, ఓకే, 169 అనేది దేనికి, 13కి స్క్వేర్. ఇది అంటే దీన్ని ఎలా విడదీసుకోవచ్చు, 13 × 13. జాగ్రత్తగా గమనిస్తే ఈ 13వ తాలూకు మల్టిపుల్ ఇక్కడ ఒకటి కూడా లేదు. 81 13తో కట్ అవుతుందా అంటే కట్ అవ్వదు. ఈ 13తోనే ఏ 13తోనే కట్ అవ్వదు కదా, 2 13లే, 13 కదా 169 అంటే 13తో కట్ అవ్వట్లేదు ఇది. అంటే ఈ మొత్తం 13 × 13తో కట్ అవ్వదని అర్థం. అంటే 169తో ఇంకా 13 169, 13తోనే కట్ అవ్వట్లేదు అంటే 169తో కట్ అవుతుందా, కట్ అవ్వదు. అంటే భాగించబడదు. ఎప్పుడైతే భాగించబడలేదో దాని భాగఫలం లేదా దీని ఆన్సర్ అనేది పూర్ణ సంఖ్యల్లో పూర్ణాంకాల్లో వస్తుందా, డెసిమల్స్లో వస్తుందా, దశాంశాల్లో వస్తుంది, అంటే పాయింట్లో వస్తుంది ఆన్సర్ అనేది. దీనితో భాగిస్తే ఎంత వస్తుందో మీకు అనవసరం. ఎందుకు, ఇక్కడ 1 పూర్ణాంకాల్లో అయితే కట్ అవుతుంది, ఇది కట్ అవ్వదు. అంటే ఖచ్చితంగా డెసిమల్లో వస్తుంది, అంటే పాయింట్లో వస్తుంది. ఇప్పుడు మనకి ఇచ్చిన ఆప్షన్లో పాయింట్స్లో ఇచ్చిన ఆన్సర్ ఏంటుంది, ఒకే ఒక ఆప్షన్ ఉంది. ఏంటది, ఆప్షన్ నెంబర్ 3. ఏంటది, 47.92 ఏదో ఇచ్చాడు కదా, 47.92. ఇది కొంచెం తెలుగుగా ఆన్సర్ చేయడం అంటారు దీన్నే. ఎందుకు, ఇక్కడ మనకి ఎలాగా తెలుసు, 8100ని 169 నిశ్శేషముగా భాగించదు. ఓకే, అంటే దాని అర్థం ఏంటి, ఇట్ విల్ నెవర్ డివైడ్ కంప్లీట్లీ. అంటే 169 అనేది కంప్లీట్గా డివైడ్ చేయదు. ఒకవేళ మీరు డివైడ్ చేద్దాం అనుకుంటే పాయింట్లో ఆన్సర్ వస్తుంది. అంటే ఇక్కడ ఖచ్చితంగా పాయింట్లో ఆన్సర్ వచ్చింది అయ్యి ఉండాలా. పాయింట్లో ఆన్సర్ ఇచ్చినవి ఎన్ని ఉన్నాయి మనకి, 4 ఆప్షన్లో 25 49 47.92 అలాగే 64. అంటే మనకి ఉన్నది ఒకే ఒక ఆప్షన్ ఉంది. ఏంటిది, ఆప్షన్ నెంబర్ 3. అంతమించి వేరేది కదా. ఒకవేళ మీ డౌట్ రావచ్చు ఏంటని, ఒకవేళ కనుక మాకు ఇంకోటి కూడా డెసిమల్ ఇచ్చుంటే అప్పుడు ఏం చేస్తాం, అప్పుడు భాగించడమే. ఓకే, అప్పుడు సుమారుగా చూసుకుంటాం. ఇంకోలా కూడా చెప్పొచ్చు, 160 అంటే 170 దగ్గరలో ఉంది. ఓకే, 170 దగ్గరలో ఉంది. ఇది ఎన్నిసార్లు పోతుందంటే 81లో 17 4 68 పోతుంది. అంటే సుమారుగా 40 దగ్గరలో ఉంటుందని ఆన్సర్. ఇంకా అంతకంటే ఎక్కువ పోవాల్సిన అవసరం లేదు. ఇచ్చిన ఆప్షన్ బట్టి మీకు అక్కడ ఎలిమినేట్ చేసడం బెస్ట్ టెక్నిక్. ఇంకా తర్వాతకి వెళ్తే క్యాలిక్యులేషన్ చేసుకోండి. క్యాలిక్యులేషన్ టెక్నిక్స్ కూడా తెలుసు కదా మైండ్లో క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి. సో కాబట్టి డెసిమల్లో ఇక్కడ ఈ క్వశ్చన్ వరకు ఇచ్చిన ఆప్షన్ ఒకటే కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. మిగతావన్నీ పూర్ణాంకాల్లో ఉన్నాయి కదా, అంటే అంత 25 49 పాయింట్లో ఇంకేవి లేవు, అదే ఆన్సర్. క్లియర్. సో కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వీడియోలో కూడా కొన్ని నిష్పత్తి అనుపాతాలకు సంబంధించి, అంటే అనుపాతాలు కాదు ఓన్లీ నిష్పత్తుల మీద మాత్రమే మరికొన్ని క్వశ్చన్లు చేసాం.
ఓకే, వీటిలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా మీకు ఇంకా ఏమైనా టాపిక్స్ మీకు కావాలని అనిపించినా మీరు కమెంట్స్లో పెట్టండి. ఆ కమెంట్ సెషన్ మేము తప్పకుండా చూసి దానికి సంబంధించి వీడియోస్ని మేము చేయడం జరుగుతుంది. సో దట్స్